నమస్కారం. నేటి వార్తలతో మీ ముందుకు వచ్చింది మీ న్యూస్ 9 టీవీ తెలుగు. హార్డ్వేర్ వేదికగా తెలంగాణ ఖ్యాతి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరికొత్త ప్రస్థానం వార్తలు, విశేషాలు, విశ్లేషణల సమాహారం. తెలంగాణ డైరీకి స్వాగతం. నేడు మన రాష్ట్ర పాలన యువనికపై ఒక అద్భుతమైన అధ్యాయమని ఆవిష్కృతమైంది. నాయకత్వం అంటే కేవలం అధికారం కాదు, అది నిరంతర అభ్యాసమని చాటి చెప్పారు మన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి. ప్రపంచ ప్రఖ్యాత హార్డ్వేర్ విశ్వవిద్యాలయం నుంచి ఆయన అందుకున్న పట్టా కేవలం ఒక సర్టిఫికేట్ మాత్రమే కాదు, అది తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయి పటంలో నిలబెట్టే ఒక విజ్ఞాన అస్త్రం. లోకానికి నాయకత్వ పాఠాలు నేర్పే హార్డ్వేర్ కెనడీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్ నుంచి లీడర్షిప్ ఫర్ ది 21st సెంచరీ కోర్సును విజయవంతంగా పూర్తి చేసి తెలంగాణ గడ్డ గర్వపడేలా చేశారు ముఖ్యమంత్రి. ఈ నెల 25 నుంచి 30 వరకు జరిగిన ఈ శిక్షణలో ఆయన ఒక విద్యార్థిగా మారి ప్రపంచ దేశాల ప్రతినిధులతో కలిసి విజ్ఞానాన్ని పంచుకున్నారు. ముఖ్యమంత్రి అంటే తీరికలేని షెడ్యూల్స్, రాజకీయ సమీకరణలు, నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉండే వ్యక్తి. అటువంటి బాధ్యతల్లో ఉండి కూడా నేర్చుకోవాలనే తపనతో సముద్రాలు దాటి వెళ్లి హార్వర్డ్ వంటి అత్యున్నత సంస్థలతో శిక్షణ పొందడం ఆయన నిరంతర జిజ్ఞాసకు నిదర్శనం. రాజకీయ విశ్లేషకులు చెబుతున్న దాని ప్రకారం ఈ కోర్సు రేవంత్ రెడ్డి పాలన తీరులో ఒక విప్లవాత్మక మార్పును తీసుకురానుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా టెక్నాలజీని, పాలనను ఎలా మేళవించాలి, సామాన్యుడికి సంక్షేమం అందేలా శాస్త్రీయ పద్ధతుల్లో నిర్ణయాలు తీసుకోవడం, విపత్కర పరిస్థితిలో ఒక నాయకుడు ధైర్యంగా ఎలా ముందడుగు వేయాలి, విలువలపై ఆధారపడ్డ పాలనను ఎలా కొనసాగించాలి, ఈ అంశాలపై రేవంత్ రెడ్డి హార్వర్డ్ నిపుణులతో చర్చించారు. 20 దేశాల నుంచి వచ్చిన 60 మంది మేధావుల మధ్య మన ముఖ్యమంత్రి తెలంగాణ ప్రగతిని, తన ఆలోచనలను పంచుకోవడం మనందరికీ గర్వకారణం. సర్టిఫికేట్ అందుకున్న అనంతరం ముఖ్యమంత్రి తన ఎక్స్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ ఎంతో వినమ్రంగా మాట్లాడారు. హార్వర్డ్ లో గడిపిన ప్రతి క్షణం నాకు ఎంతో నేర్పింది. ఇక్కడితోటి విద్యార్థుల అనుభవాలు, అధ్యాపకులు మార్గదర్శకత్వం నా ఆలోచన పరిధిని పెంచాయి. ఈ విజ్ఞానాన్ని తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం సంపూర్ణంగా వినియోగిస్తాను అని ఆయన పేర్కొన్నారు. ఇది నాయకత్వానికి ఉన్న అసలైన నిర్వచనం. పదవి ఉంది కదా అని ఆగిపోకుండా గ్లోబల్ లీడర్ గా తనను తాను మలుచుకుంటూ రాష్ట్ర భవిష్యత్తును అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలన్న ఆయన తపన అభినందనీయం. విశ్లేషకులు అభివర్ణిస్తున్నట్లుగా రేవంత్ రెడ్డి ఈ అడుగు తెలంగాణకు ఒక ఇంటర్నేషనల్ విజన్ ని తీసుకొస్తుంది. పెట్టుబడుల ఆకర్షణ నుంచి మొదలుకొని మౌలిక సదుపాయాల కల్పన వరకు హార్వర్డ్ పాఠాలు మన రాష్ట్ర అభివృద్ధికి ఒక రోడ్ మ్యాప్ లా మారబోతున్నాయి. ఒకవైపు రాష్ట్రంలో ప్రజాపాలనను పరుగులు పెట్టిస్తూనే మరోవైపు అంతర్జాతీయ వేదికలపై విజ్ఞానాన్ని ఆర్జిస్తున్న రేవంత్ రెడ్డి స్ఫూర్తి నేటి యువతకు, రేపటి నాయకులకు ఆదర్శప్రాయం. రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ మరింత ఆధునికతను, అభివృద్ధిని చవి చూడాలని ఆకాంక్షిద్దాం. హార్వర్డ్ గ్రాడ్యుయేట్ గా అడుగు పెడుతున్న మన ముఖ్యమంత్రికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ నిరంతరం అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన న్యూస్ ఛానల్ News 9 TV తెలుగు.